ప్రతి సమస్య వెనక ఒక కారణం ఉంటుందో లేదో తెలియదు కానీ డబ్బు మాత్రం ఉంటుంది. ఎందుకంటే అన్నింటికి పైసాయే పరమాత్మ కాబట్టి ఇక్కడ కూడా అలాంటి సమస్యలే. చాలా కామెడీ అంట. అయితే చూసేద్దాం పదంట. లెట్స్ వెల్కమ్ రాకీ రాఘవ అండ్ టీమ్. నీకేంటి రాఘవ్ గారు 9 years నాన్ స్టాప్. ఏంటో మేడం, మా ఆవిడ ఊరి నిండా అప్పులు చేసేసింది. అవన్నీ తీర్చలేక తప్పించుకోవడానికి ఇలా మారు వేసంలో తిరుగుతున్నాను మేడం. తెల్లారు లేస్తే బతుకు అమ్మా. చేతులు గాల్లో పక్కెలు, చేతులు గాల్లో పక్కెలు. మొగుడిని కూడా గుర్తుపట్టలేవా నువ్వు? అయినా నువ్వు ఊరి మీద అంతా అప్పులు చేస్తే నేను తీర్చడం ఏంటి? అదే మొగుడిదేగా ఆ మాత్రం బాధ్యత లేదా? అంత బాధ్యత మీ నాన్న దగ్గర తీసుకొచ్చి కట్టించు. మా నాన్న ఆల్రెడీ ఏరే గెటప్ వేసుకొని తిరుగుతున్నాడు. ఆకలేసేస్తుంది, లోపలికి వెళ్ళి అన్నం పెట్టు. ఉదయం నుంచి ఎండలో చేస్తున్నాను ఇక్కడ. ఎప్పుడు ఇంట్లోనే మింగుతావా? పక్కిదిలో పెళ్లి జరుగుతుందంట, అక్కడికి వెళ్ళు. కార్డు ఇచ్చారా? ఈ గెటప్ కార్డు అవసరం లేదు, వెళ్తే ఇంత ముద్ద పడేస్తారు. అమ్మా ఎన్నిసార్లు చెప్పాలి చేతులు కాళ్ళే పక్కెళ్ళమని? ఆడవే కోపం చాలు కానీ అప్పు ఎప్పుడు చెప్పు. మా ఆయన పారన్ వెళ్ళాడండి. ఫారెన్ కాదు, ఫారెన్ అంటారు దాన్ని. అవును, ఇప్పుడు ఫ్లైట్ లేవు కదా, ఫారెన్ ఎలా వెళ్ళాడు? స్పెషల్ ఫ్లైట్ అంటే దానికి వెళ్ళాడు. నా అప్పు ఎప్పుడు తిరుగుతావు చెప్పు. ఎప్పుడు తిరుగుతావు? బయట అరవద్దు కానీ లోపలికి వెళ్ళి మాట్లాడుకుంటా. బాబాయ్ వద్దు బాబాయ్, ఇక్కడే ఉండి మాట్లాడండి బాబాయ్. అప్పులను బయట వస్తే పరువు పోద్ది. నువ్వు లోపల వస్తే నా పరుగు పోద్ది. ఈ 100 ఉంచు బాబయ్య. ఆడొస్తే ఫోన్ చెయ్యి. అమ్మా తల్లే, ఎక్కడికి వచ్చేస్తున్నా? బయట సాగు. ఎవరైనా చూస్తే డౌట్ వచ్చేస్తది. సర్లే జేబులు ఎత్తి. జేబులు ఏమున్నాయి? ఆడివ్వడం నేను చూశాను, తీ. లేవు అంతే, ఇది నా కష్టార్జితం. యాసం నేనేసాను. ఆడు చూసావుగా ఎంత కోపం మీద ఉన్నాడు. ఈసారి వచ్చినప్పుడు గనక చెప్పాను అనుకో, పిండి పిప్పు తీస్తాడు. ఒక్క 50 రూపాయలు నాకు ఇవ్వచ్చు కదా. చిల్లర లేవేలే. అదో బతుకాని మరీ చిల్లర బతుకు అయిపోయింది నాకు. నీకు మంచి జోడీ వస్తుంది. తల్లే ఎవడ్రా నువ్వు? బొచ్చిచ్చుకుంటాడు, పుచ్చి పగిలిపోతుంది. నా ఏరియాలోకి వచ్చి అడుక్కుంటూ పెట్టా నువ్వు. కొంచెం నీ యాక్టింగ్ తగలే. డైలాగ్ చెప్పని కొంచెం. ఏంటి మీ ముసుకోవాలా? చూడండి అమ్మగారు, 10 సంవత్సరాల నేను మీ ఇంటికి వస్తున్నానా? ఈ ముద్రాష్ట్రవాడు వచ్చి బిల్డింగ్ పెద్ద ఓనర్ లా మాట్లాడుతున్నాడు. చిచి ఈడు వానర్ ఏంటి? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? డౌట్ వచ్చేస్తది. నా కాంపిటీషన్ వచ్చేస్తున్నాడు. అమ్మో పెద్ద ఎంసెట్కి వెళ్ళిపోతున్నావు, కాంపిటీషన్ వచ్చేస్తాడు నీకు. ముందు నీకే ఎత్తాను, మిగిలింది కాస్త అడిపడి. కూర్చో, లోపలికి వెళ్ళి ముత్తేస్తాను. హలో, ఒక్కసారి సైడ్ కొడతా. ఇంకొకసారి. అడుక్కోవడానికి వచ్చిందని ఇక్కడ అడుక్కో. నీ పని నువ్వు చూసుకో. పొట్టోడైనా కట్టోడే. ఇదిగో నీకో విషయం చెప్పాలి. చెప్పు. ఏమనుకోద్దు మరి. చెప్పు తీసుకుని కొడతాను. చెప్పా. నీకు ఒక విషయం చెప్పాలంటున్నా, ఏమనుకోవద్దు అంటున్నా. నా మనసులో ఏముందో నీకు అర్థం అవ్వట్లేదా? అబ్బా చిట్టి, చెప్పమన్నా, చెప్పు తీసుకుని కొడతానన్నా. నా మనసులో ఏముందో అర్థం చేసుకోండి. నా సీరియల్ చూస్తుంటే నీ డిస్టర్బ్ మధ్యలో. లోపల వెళ్ళి సీరియల్ చూస్తున్నావా? మొగుడు ఇక్కడ అడుక్కుని కూర్చుంటే అంత పీకేసే సీరియల్ ఏమొచ్చింది ఇక్కడ? అరిసే పిల్లం అరవలేని మొగుడు. ఇక్కడ కూడా ఇదే దరిద్రం నీకు. ఏమా అదిగో పాలోడు వచ్చేస్తున్నాడు, సరే కూర్చో. ఏమ్మా పాల డబ్బులు ఇచ్చి 2 నెలలు అవుతుంది, ఇప్పటిదాకా డబ్బులు ఇవ్వలేదు. ఎప్పుడు ఇస్తారు? మా ఆయన పారని వెళ్ళాడండి, రాగానే ఇచ్చేస్తాను. ఏంటి ఇదంతా మీకు ఎంత ఇవ్వాలి? నువ్వు ఇస్తావా? అంటే నేను కొద్దిగా సార్తో మాట్లాడదామని. 90 రూపాయలు ఇవ్వాలరా? 90 రూపాయలు అంటే 100 రూపాయలనే ఇచ్చి కదా. అవి నీ కట్టార్జితం. కట్టా ఇచ్చాడు. అమ్మన బూతులు తిడతాడు ఇక్కడ. సర్లే గాని ఆ పొట్టోని చూసావు కదా, ఆ బుడంకాయ గడు వచ్చాడు అనుకో, ఈ 100 ఉంచు. ఆ రాగానే నాకు చెప్పు. 90 రూపాయల కోసం వందిస్తున్నావా? 90 రూపాయల బిల్లుకి 100 రూపాయలు ఖర్చు పెడుతున్నాడంటే నా మీద ఎంత కసి ఉందో ఆడికి. నీకు ఒక విషయం చెప్పాలి. నేను చెప్పి తగలడు. నేను చచ్చిపోతే నువ్వు ఏడుస్తావు లేదు తెలియదు కానీ, నువ్వు ఏడిస్తే మాత్రం నేను చచ్చిపోతా.
నెక్స్ట్ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారా? కొట్టేనట్టు బొచ్చు పగిలిపోతుంది. ఆ పసిపిల్లని పట్టుకుని అలా కొడుతున్నావు. ఇది ఏమంటుందో తెలుసా అండి? ఏమంటుంది? దొడ్డెనకాల పువ్వు నువ్వు అంటే నాకు లవ్వు అని చెప్తుంది. ఏమ్మా రోజుకి ఎంత సంపాదించుంటావు? 180 రూపాయలు. 180 రూపాయలు అంటే హ్యాపీ ఇంట్లో కూర్చొని తినొచ్చు నువ్వు. అవును. ఆ. ఎలాగని చేసేయండి పెళ్లి. నేను చేస్తాను కానీ నీకెందుకు? అరే తాళిడి బాగుందా? నువ్వు వేసిన ఈ దిక్కుమాల గెటప్కి దాంతో నాకు పెళ్లి చేసేరాడు. ఈ గెటప్ గురించి చెప్పు, ఈ గెటప్ గురించి చెప్తా, దీని గురించి ఓయ్! యాసలేసి మమ్మల్ని మోసాలు చేశారా? కొట్టగాని మా ఆయన్ని, కొట్టగాని మా ఆయన్ని. నీ అప్పు తీర్చడానికే కదా గొడవ చేస్తున్నావు. అవును. 2 చేతులు కలిసాయి, త్వరగా నీ అప్పు తీరిపోద్ది. 2 కాదు 3 చేయి కూడా కలపాలి. ఇదే చెయ్యి. తీరిపోయిందా ఇప్పుడు నీకు? చేతులు కాదు. ఇంట్లో కొంచెం పనులు ఉన్నాయి కదా, ఆ 2 చేతులతో నీ అప్పు తీర్చేస్తారు. నన్ను అందరూ పెద్ద గుడి నన్ను చెప్తాను. మనో గారు చాలా బాగుంది. అంటే రాఘవ ఆఖరికి భార్య చేసిన అప్పుల కోసం అడుక్కోవటం, నీకు అక్కడ ఒక లవ్ అఫైర్. చాలా బాగుంది స్కిట్, ఫెంటాస్టిక్ రాఘవ్ గారు. రోజా గారు చాలా బాగుంది మీ క్యారెక్టర్ రాఘవ్ గారు. ఎప్పుడు చెప్పినట్టే మీ ఇన్నోసెంట్ ఫేస్ సూట్ అవుతుంది. సూపర్. ఆకలిస్తే ఫుల్ గా తింటావా సగం తింటావా? ఫుల్ గా తింటా అండి. మరి బట్టలు ఎందుకే సగం సగం వేసుకుంటావు? ఈ రకంగా అయినా మీకు ఆకలేస్తుందేమో అని. నిన్న ఎవడైనా టీ అంటాడే? ఏమండి? ఏమైంది? టీలో పంచదార లేదండి. ఇది మర్యాద గల కుటుంబం. పిచ్చి పిచ్చిగా మాట్లాడాను, లాగ్ ఒకటి ఇస్తాను. చూడమ్మా, మా ఇంట్లో కొన్ని కట్టుబాట్లు ఉంటాయి. అవన్నీ పాటిస్తానంటే ఇంట్లో ఉండు, లేకపోతే ఇంట్లో నుంచి వెళ్ళిపో. గొడవ ఎందుకు వచ్చింది? అన్నం పెడమన్నది, పెట్టావు. పెరుగు పెట్టమన్నది, పెట్టావు. ఈగడ అడిగిందండి. నేను ఎట్లా చేస్తానండి ఈగడ? నా పెద్ద కూతురు తలక మాసిన పెళ్లి చేసుకొని నా తల దించుకునేలా చేసింది. ఈయనమా చిన్న అల్లుడు, సాఫ్ట్వేర్ అల్లుడు. నీకు తెలిసిన ప్రోగ్రామ్ గురించి చెప్పు. జావా, ఒరాకిల్, మిరాకిల్, పైనాపిల్, పైనాపిల్. ఎట్టా జబర్దస్త్ కలిచ్చేస్తున్నాం కదా, శ్రీదేవి ఒకటి కలిచ్చేద్దామా? అమ్మా జర్రుంటే చచ్చిపోతుంటా. ఏమన్నారా? ఏం గుణశేఖర్? ఆడు గుణశేఖర్ కాదే. అప్పో ఏం గుణశేఖర్? ఎంగే ఎంగే ఇంత మంచిగా చేసిన తిడుతుంది. ఏమన్నావే? ఎంగే ఎంగే. అందుకే పోతున్నా. ఏంటి కళ్ళకు పసుపు రాసుకున్నావు? వదిలే అన్నానా? ఎందుకు రాసావు? కాళ్ళకు పసుపు రాసావు, చేతికి గాజులు పెట్టావు, మొహానికి బొట్టు పెట్టావు అని అంటావు. ఆడదాన్ని నేను పెట్టుకోకపోతే మొహం నువ్వు పెట్టుకుంటావా?